ఇప్పుడు 2024 ఆగస్టులో నాకు ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో పరిచయం అవ్వడం జరిగిందని చెప్పారు నాకు. సరే, పరిచయమైన రెండో రోజునే అతను ప్రపోజ్ చేయడం. రెండో రోజున ఎలా ప్రపోజ్ చేస్తారు అసలు? అసలు మనం ఎటు వెళ్తున్నాం, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు? అంతే కదా. అంటే ఇంకా ఇంకా ఆడదంటే ఇంకా ఇంతే, దీనికైనా అన్నట్టుగా, లేకపోతే అబ్బాయి ఏంటి అసలు మనం దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి? కరెక్ట్గా 1 వీక్లోనే మళ్ళీ తర్వాత ఫిజికల్గా మనం కలవాలి అని చెప్పడం. ఆగస్టులో 2024 ఆగస్టు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు యాక్చువల్గా. తర్వాత అక్టోబర్లో ఏదో కలిసాము చేసాము. తర్వాత రకరకాలుగా మళ్ళీ కలవడం కానీ, లేకపోతే ఎవరో సెక్యూరిటీ గార్డు పట్టుకోవడానికి కాలేజీలో. తర్వాత హెచ్ఓడి దగ్గరికి తీసుకెళ్ళారని చెప్తున్నారు. హెచ్ఓడి ఏమో పట్టించుకోలేదన్నారు. వీడు నవ్వుతో బయటకు వచ్చాడని. తర్వాత మళ్ళీ మెయింటైన్ చేయడం. తర్వాత వీడి ఫ్రెండ్ ఎవడో రావడం, మళ్ళీ ఈడాడు కలిపి ఏదో సినిమాలు తెస్తామని చెప్పారట. సరే, వాడు మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను లవ్ చేస్తున్నాను అది చెప్పడం. సరే, ఈ అమ్మాయి పాపం ఏదో రెసిస్టెన్స్ ఇచ్చింది, వాడు ట్రై చేయపోయాడు, బయటకు వచ్చు. ఇది మనకు జనరల్గా చెప్తున్నారు వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఏది జరిగినానంటే, అంటే ఏది జరగనమంటే తప్పు ఎవరిది అన్న విషయం పక్కన పెట్టినా ఫైనల్గా డ్యామేజ్ జరిగేది అమ్మాయికి. ఇది ఇప్పుడు మనం కంక్లూషన్ పర్స్పెక్టివ్లో చూస్తానంటే, నేను తర్వాత డీప్గా డిస్కస్ చేస్తాను. కానీ ఫైనల్గా డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది? అమ్మాయికే కదా. ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకోబట్టి వాళ్ళ మదర్ ఆపి, అమ్మాయి మిగిలితే చాలురా బాబు అని చెప్పేసి పబ్లిక్గా అమ్మాయి వచ్చి చెప్పడం జరిగింది. మనం ఆ విషయంలో మనం హర్షించాలి. లేకపోతే ఎందుకంటే వీడియోలు ఉన్నాయి, లేకపోతే ఫోటోలు ఉన్నాయి, లేకపోతే నేను బ్లాక్మెయిల్ చేస్తాను, లేకపోతే సోషల్ మీడియాలో పెడతాను, ఇదంతా అదే. అంటే ఈ యువత మొత్తం పాడైపోవడానికి మొత్తం ఎవడరా వెళ్ళనంటే ఈ ఇన్స్టాగ్రాము ఏదైతే ఉంది, ఫేస్బుక్ కూడా. ఈ మార్క్ జుకర్బర్గ్ గారు ఉన్నాడు చూసారా, వాడిని రీసెంట్గా మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్లో అమెరికాలో కోర్టులో నుంచోబెట్టండి, సుప్రీంకోర్టులో అని అడిగారు. ఒరే 12-10 సంవత్సరాల పిల్లలు ఇన్స్టాగ్రామ్స్లో పిల్లలు 7.5%, దగ్గర 7-8% ఆఫ్ ది ఈ పిల్లలు పార్న్ వీడియోస్ చూస్తున్నారు. 10-12 ఏళ్ళ పిల్లలే. అసలు సొసైటీ ఎక్కడికి వెళ్తుందిరా? సూసైడ్లు, డిప్రెషన్లు, పార్న్ వీడియోస్ చూస్తున్నారు. దీనికి నువ్వు ఈ పేరెంట్స్కి సమాధానం ఎవరు చెప్తారు? ఇలా డ్యామేజ్ జరుగుతుంది కదా అని ఆయన అడిగారు కోర్టులో. జరుగుద్ది కదా, జరిగింది. వాడు అలా తలకాయ దించుకుని, అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఒకటే, ఓనర్ ఒకటే కదా, తలకాయ దించి సమాధానం సారీ చెప్తామని అడిగారు. కోర్టు అడిగిందండి, మాట్లాడలేదాడు. మీ ఇంట్లో వాళ్ళు అయితే ఇలాగ ఉంటామని అడిగితే మాట్లాడలా. ఏమీ మాట్లాడలేక తలకాయ దించుకుని బయటకు వచ్చాడండి వాడు కోర్టు హాల్ నుంచి. అంటే ఎంత తప్పు అన్న విషయం ఆడికి కూడా తెలుసు కదా. అవును, నీ దగ్గర అంటే సమాధానం లేకుండా తల దించుకోవడం అంటే మీనింగ్ ఏంటి? ఆడికి తెలుస్తుంది.